అనిపించింది. కాకపోతే అది ఏమంటే అల్లు అర్జున్ వస్తున్నాను అంటే చిన్న పిల్లల్ని తీసుకురాదు, యాక్చువల్గా ఫ్యామిలీ రావద్దు. రిలీజ్ డేట్ అన్నప్పుడు ఫ్యామిలీ రావద్దు. కానీ అంటే అల్లు అర్జున్ ప్రతి ఒక్క సినిమాకి వస్తుండే అన్న, ప్రతి ఒక్క సినిమాకి అలా వైకుంఠపురంలో పుష్పవన్ అన్ని సినిమాలకు వచ్చిండు. అది అల్లు అర్జున్ పక్కా చేస్తాడు అన్న, న్యాయం అయితే చేస్తాడు. అల్లు అర్జున్ అన్న పోయి కలుస్తాడు, ఫ్యామిలీకి పైసలు ఇస్తాడు, ఏదైనా ఒక న్యాయం అయితే పక్కా చేస్తాడు. 100% అది అల్లు అర్జున్ ప్రతిసారి అనవాయితీ అన్న, అది ప్రతిసారి వస్తాడు, 100% వస్తాడు. అలా వైకుంఠపురంలో 11 గంటల షోకి వచ్చిండు, పుష్పవానికి 11 గంటల షోకి వచ్చిండు, ప్రతి షోకి వస్తాడు సంధ్యకు, అందుకనే వచ్చిండు. అది ఇక ఫ్యామిలీ వచ్చింది, చిన్న బాబు కాబట్టి తప్పిపోయిన అంతే. ఎవరు తీయలేదన్న, పుష్పారాజు తీసేద్దాము ఎవరికి లేదు, ఆఖరికి మెగాస్టార్ వచ్చినా తీయలేడు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతే, తగ్గేది కింద మీద ఊపు, మెగా ఫ్యాన్స్ సపోర్ట్ మాకు అవసరం లేదన్న, మా అల్లు అర్జున్ ఫ్యాన్స్ సపోర్టే చాలు, మాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదు. కట్అవుట్స్ అవన్నీ పెట్టామంటున్నారు, తీసేస్తామన్నారు కదా, అవన్నీ అవసరం లేదన్న, మాకున్న కట్అవుట్ చాలు. బండి అన్న కట్అవుట్ అంటే కట్అవుటే అంతే. ఎవరు ఆపలేరు అన్న, గుద్దాలు నమ్మేలే అసలు ఆపేటోడు. అసలు నువ్వు ఒక్కసారి సినిమా చూడు బ్రో, నువ్వు 5-6 సార్లు చూస్తావు సినిమా, అసలు మెగా ఫ్యాన్స్ కి అసలు సినిమా చూసి చెప్పమన్నా. సినిమా మనం ఫస్ట్ నుంచి చూసినా కూడా మనం ఫస్ట్ పార్ట్ ఎంత ఎంజాయ్ చేసాం, పుష్ప 1 పుష్ప 2 కూడా మనం అంత ఎంజాయ్ చేస్తాం. అంటే స్టార్టింగ్లో ఇవ్వలేమనుకోరు, అంటే సినిమా అంటే ఫస్ట్ పార్ట్ అంతా ఇట్టుంటుందా అనుకోరు, కానీ ఆ సినిమా చూసినా కొద్దు ఒక్కొక్క స్థాయిలో చూసినా కొద్దు సినిమా ఒక రూయింజ్, ఒక బూస్ బ్యాన్స్. అంటే మనం అనుకోవచ్చు ఒక బాహుబలి మన తెలుగు సినిమా ఒక ఇండస్ట్రీ నుంచి రాజమౌళి తీసుకుపోయి మన తెలుగు నుంచి వరల్డ్ నిలబెట్టింది. అలాంటిది మళ్ళీ సుకుమార్ గారు ట్రై చేసిండు, ఆయన ఫలితం ఫలించింది సార్. నిజంగా చెప్తున్నాను, ఇలా హ్యాట్సాప్ చెప్పాలి సార్. ఆ కష్టంకి మీరు ఇలా వరల్డ్ సినిమా రిలీజ్ చేశారు కాబట్టి సినిమా సక్సెస్ఫుల్ అయ్యి రేపటి నాడు మన తెలుగు సినిమా అంటే ఇట్లా కాలర్ ఎగరేసుకోవాలి ఎవరైనా. అంటే అనేది ఒక చిరంజీవి ఫ్యాన్, ఒక అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని చెప్తలే, ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ మన తెలుగు సినిమా వరల్డ్లో పోతాడు ఇట్లా అనుకుంటారు. అంటే ప్రౌడ్గా అంటేలే మనం ఇట్లా మెచ్చుకుంటారు తెలుగు ఫ్యాన్స్, తెలుగు సినిమా అంటే అంత బాగా తీసిన సినిమా బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. సీనియర్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసిన సాంగ్ మీద. అల్లు అర్జున్ మాత్రం హ్యాట్సాప్. ఒక విక్రమ్, ఒక అపరిచితుడు, ఒక ఐ సినిమా, మళ్ళీ కమల్ హాసన్ భారతీయుడు తీసుకోండి, ప్రతి ఒక్క సినిమా తీసుకోండి, అలాంటి గెటప్ లేచి వాళ్ళు ఒక తమిళ్ సినిమా నుంచి మన తెలుగు ఆడియన్స్కి ఇష్టపడేటట్టు చేసారు. అలాంటిది తక్కువ చేసిన అల్లు అర్జున్ గారు ఇన్ని గెటప్ వేసిండు. అంటే నేను గొప్ప చెప్తాను, మన తెలుగు హీరో అంటే ఒక అలాగంటే చిన్న హీరోనే, కమల్ హాసన్ కంటే అప్పుడు మన విక్రమ్ కంటే అలాంటి హీరోల కన్నా కూడా చిన్న హీరో అయినా కూడా ఆయన చేసి చూపించింది, మన తెలుగు హీరోయిన్ సత్తా చూపించింది, యాక్టింగ్లో ప్రూవ్ చేయించిండు. అది హ్యాట్సాప్ చెప్పాలి. డ్యాన్స్ మాత్రం చాలా బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. సీనియర్ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది, ఎక్కడ బోర్లేదు, అందరిది బాగుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. మళ్ళీ రేపు వచ్చే మన రామ్ చరణ్ గారి సినిమా సంక్రాంతికి వస్తుంది, అది రాబోయే శంకర్ గారి, అది కూడా బ్లాక్ బస్టర్ కొట్టా మనస్ఫూర్తి కోరుకుంటా. నెక్స్ట్ వచ్చి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తుంది, అది కూడా నేషనల్ వరల్డ్లో రికార్డు కొట్టాలి. హరిహరి వీరవల్లు ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ కొట్టాలి. మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ అందరం కలిసి ఉండాలి. మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్, రవితేజ ఫ్యాన్స్, మనం సినిమా చూస్తే ప్రతి ఒక్కరు ఆడియన్స్ మనం అందరం ఒక్కటానికి చూస్తే ప్రతి సినిమా సక్సెస్ఫుల్ అవుతుంది. నువ్వు ఎంత నేనంటే సినిమా సక్సెస్ కాదు, ప్రతి హీరో సినిమా చూడాలి, అందరు చూడాలి. బ్లాక్ బస్టర్ తగ్గేదే.